క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నానండి. మీ యొక్క గృహాల్లోకి టెలివిజన్ ద్వారా దేవుని వాక్యాన్ని ఆహ్వానించేందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. సబ్జెక్ట్ ఏంటంటే యోబు ఎదురు చూసినటువంటి పరిశుద్ధమైనటువంటి మధ్యవర్తి యేసుక్రీస్తే. ప్రార్థన చేసుకున్నామండి. దయచేసి తలవంచండి. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, జీవముగల దేవా, నువ్వు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. మమ్మల్ని సమకూర్చారు, ఈ సహవాసం సమయించారు. మీకు స్తోత్రాలు. నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుట కృపించారు. నీ దాసుడు ఏమాత్రం యోగ్యుడు కాదు. నీ దాసుని ప్రభా ఇక నిలబెట్టడానికి కృప చూపించారు. స్తోత్రాలు. నీ దాసుని నీ పవిత్ర రక్తంతో కడగని శుద్ధీకరించి మీ రక్త పరీక్షను ప్రభు ఆశ్రయిస్తున్నాను. కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి నీ సన్నిధానంలో నిలబెట్టడానికి అర్హత యోగ్యత దయచేసి నీ బిడ్డలతో కలిసి ఈ వాక్యాన్ని పంచుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి వరకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీరే మాట్లాడాలయ్యా. నీ దాసుని సిలువ చాటును మరుగుపరుచండి. దాసుని ఆత్మచేత అభిషేకించండి. లేఖనాల నుంచి మాతో మా ఒక్కొక్కరితో సూటిగా మాట్లాడి మనం బలపరిచి ఆదరించి మాకు నెమ్మది, శాంతి, సమాధానంతో నింపమని, కేవలము నీ నామాన్ని మహింపరచుకోమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మనం యోబు గ్రంథానికి వస్తున్నాం. చాలా అద్భుతమైనటువంటి లేఖన భాగం అండి. యోబు అంటే అర్థం హీబ్రూ భాషలో పర్సిక్యూటెడ్ వన్ అని అర్థం వస్తుంది. అంటే హింసింపబడినటువంటి వ్యక్తి అని అర్థం వస్తుంది. అరబిక్లో చూసినట్టయితే రిపెంటెడ్ వన్ అని వస్తుంది. అంటే పశ్చాత్తాపడినటువంటి వ్యక్తిని అర్థం వస్తుంది. యోబు గ్రంథం ఈ తెలుగు బైబిల్లో మీరు చూస్తే 421 పేజీలో స్టార్ట్ అవుతుంది. నేర్చుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే 421 పేజీలో స్టార్ట్ అవుతుంది. ఇంకా మీకు చక్కటి విషయం ఏంటంటే ఇట్ కంటైన్స్ ఓన్లీ 42 చాప్టర్స్ ఉంది. 421 పేజీలో స్టార్ట్ అవుతుంది. 42 చాప్టర్సే ఉంటాయి. ఎందుకంటే నాకు ఇచ్చిన తలంపును బట్టి యేసుప్రభులు వారు ఈ లోకానికి వచ్చింది 42వ తరం అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని 42 అధ్యాయాలు రాశారా అనిపిస్తూ ఉంది. ఇది నా తలంపు మాత్రం సుమండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చూసినట్టయితే ఇక్కడ 4 లక్షణాలు కనపడుతున్నాయండి. అతడు మొట్టమొదటిగా యథార్థవర్తనుడును, రెండవది న్యాయవంతుడినై, మూడవది దేవుని యందు భయభక్తులు కలిగి, నాలుగవది చెడుతనమును విసర్జించినవాడు అంటాడు. ఇది రైటర్ రాసినటువంటి లేఖన భాగం 1:1. ఈ మాటలని పదే పదే రిపీట్ అవుతూ వస్తుంటాయి. 1వ అధ్యాయం 8వ వచనంలోను, 2వ అధ్యాయం 3వ వచనంలోను మళ్ళీ 2 సార్లు వాదిస్తుంటాడు. దేవుడు సాతానుతో అంటాడు, నా సేవకుడిని యోబుని నువ్వు చూసావా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడినై, దేవుని భయభక్తులు కలిగి, చెడుతనమును విసర్జించినవాడని చెప్పి అక్కడితో ఆపకుండా భూమి మీద అతని వంటి వాడెవడనో లేడు అంటాడు. ఎంత గొప్ప ధన్యత అండి యోబుకి. యోబుకి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారండి. వాళ్ళు చాలా భయభక్తులు పెంచినట్టుగా చూస్తూ వచ్చాం. అయితే ముఖ్యమైనటువంటి లేఖన భాగాన్ని మనం చూసాం. 14:4 చూసామండి. పాప సహితుల నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని అంటూనే భయపడిపోయాడు అతను. అలాగనే ఎవడను పుట్టనేలాడు కదా అని చెప్పి అనేసాడు. మరొక మాట చూసుకుందాం. 9వ అధ్యాయం యోబు గ్రంథంకి వెళ్తే మీకు మరొక ముఖ్యమైన మాట కనపడుతుంది. 32వ వచనం. ఆయన ఆ రోజున మనకి మధ్యవర్తి లేడు కాబట్టి దేవుడికి మానవుడికి మధ్యవర్తి కావాలని ఈయన ఆలోచిస్తూ ఉండేవాడు. 14:4 బట్టి చూస్తే ఏమర్థమవుతుంది? ఆయన పాప సహితుడు అంటే ఆదాము పరిశుద్ధిగా సృష్టించబడ్డాడు, తర్వాత పాపం చేశాడు, పడిపోయాడు. కాబట్టి అటువంటి ఆదాము కడుపున పరిశుద్ధుడైనటువంటి దేవుడు పుట్టగలడా అని ఆలోచిస్తూ అలాగ పుట్టినాడని చెప్పి తేల్చేశాడు. మరొక లేఖన భాగంకి వస్తే 9వ అధ్యాయం 32-33 చూస్తే 9:32 చదువుతానండి. ఆయన నా వలె నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము అంటూ 33 వచనం వచ్చినప్పటికీ మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అని చెప్పి తేల్చేశాడు. అంటే ఈ 2 లేఖన భాగాల్ని మనం సమన్వయపరిచి జాగ్రత్తగా ధ్యానించినట్టయితే 14:4 ప్రకారం అయితే పాప సహితుల నుంచి పాపరహితుడు పుట్టడం కష్టం అని చెప్పి అన్నాడు. 9:33 వచ్చేటప్పటికి మా ఇద్దరి మీద చేయి వెళ్తున్నటువంటి మధ్యవర్తి మాకు లేడు అన్నాడు. ఈ 2 పాయింట్స్ చాలా ముఖ్యమైనవి.
మనం మామూలు చదువుకుపోవటం కాకుండా ధ్యానించినట్టయితే అనేక సత్యాలు దేవుడు మనకి వెలుగులోకి తీసుకొస్తాడు. వాక్యము వెల్లడగొడుతూనే వెలుగు కలుగున్నది, తెలివిలేని వారికి తెలివి కలిగించని చెప్పింది కీర్తనకారుడు రాసి పెట్టాడు. మూడో విషయం వచ్చినట్టయితే 33:23 వచనం, నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల అంటాడు. వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండాలని చెప్పన్నాడు. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపించును అనే మాట 24 వచనం కూడా రాస్తాడు. ఈ 3 లేఖన భాగాన్ని బట్టి చూసినట్టయితే ఒక విమోచకుడు అవసరము, ఒక మధ్యవర్తి అవసరము, అతను దూతల నుంచి రావాలి, అతను పరిశుద్ధంగా ఉండాలి అనేటువంటి మాటలు మనకు వినిపిస్తూ వచ్చాయి. బాగా గమనించినట్టయితే ఈ యొక్క 3 లేఖన భాగాన్ని సమన్వయం చేసినప్పుడు మరి సమాధానం యేసుక్రీస్తుని అర్థమైపోతుంది. ఎందుకంటే మధ్యవర్తి లేని రోజులు ఉన్నాడు, పాత నిబంధన మాత్రమే వాళ్ళకుంది కానీ కొత్త నిబంధన వాళ్ళకి లేదు కనుక ఇతను తూర్పు దిక్కు దినులందరిలో గొప్పవాడు కాబట్టి అంత గొప్ప వ్యక్తి ప్రార్థనాపరుడు కనపడతాడు. అతనుకున్న ఆశ ఎంతో గొప్పదండి. అన్నీ ఉన్నాయి ఆయనకి, వెండి బంగారములు పశువులు అన్నీ ఉన్నాయి, కానీ ఆయన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. ఎంతో భక్తిగా ఆయన పిల్లల్ని పెంచుకుంటూ వచ్చాడు. ఇతని భక్తిని గురించి ఒక మాట చెప్పాలంటే 1వ అధ్యాయం 4వ వచనం చూసుకుందామండి. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుతూ వచ్చరి. చక్కటి లేఖన భాగం. ఎంత అన్యోన్యత అండి, ఎంత ప్రేమ, ఎంత సహవాసం. 7 కుమారులు 3 కుమార్తెలు ఎంతో సంతోషంగా రోజుకు ఒక ఇంట్లో విందు చేసుకుంటున్నారట. ఆడపిల్లలు మాత్రం మర్చిపోలేదు. అంటే పిల్లల పెంపకం చాలా అద్భుతంగా పెంచుకుంటూ వచ్చాడు. వీళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయారు, యవనస్తులై ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ భక్తి భావన తగ్గలేదు, ప్రార్థన తగ్గలేదు. వాళ్ళ కోసం ప్రతిరోజు బలి అర్పిస్తూ వచ్చేవాడు యోబు. చూసినట్టయితే 1వ అధ్యాయం 5వ వచనం మాట్లాడుతుంది, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంలో ఇచ్చే వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించు వచ్చను, యోబు నిత్యము అలాగునే చేయుచుండెను అని రాస్తాడు. ఎంత భక్తి అండి! ప్రతి వ్యక్తి కోసం ఆరాధిస్తున్నాడు, దహన బలి ఇస్తూ వచ్చాడు. కోడెలని లేకపోతే గొర్రె పిల్లని బలిస్తూ వచ్చాడు. ఎంత భక్తి అండి! మనమైతే ఒక బాబు కోసం, ఒక పాప కోసం రోజుకి ₹1 కూడా ఖర్చు పెట్టలేము. సుమారుగా గొర్రెపిల్ల 4,000 ఖర్చు ఉంటుంది. 4 గొర్రెపిల్లలు 4,000 అంటే 10 గొర్రెపిల్లలు ₹40,000 ఒకరోజు ఖర్చు పెడుతున్నాడు తన పిల్లల కోసం, ఆరాధిస్తున్నాడు. ఎంత ప్రేమ, ఎంత భక్తి ఆలోచించాలి. అంత భక్తి మనకు లేదండి. అలా కాదు, కానీ కొన్ని మాదిరికరమైనటువంటి ఈ క్యారెక్టర్స్ బైబిల్లో పెట్టడం ద్వారా మనకి కనువిప్పు కలగటానికి ప్రభువు రాసి పెట్టాడు. ఇతను ఎంత ఆశ కలిగి ఉన్నట్టు దేవుడు అంటే అంత గొప్ప వ్యక్తి దేవునికి భయపడ్డాడు. మొదటి వచనంలోనే మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. అతడు యథార్థవర్తనుడును, రెండవది న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఇంగ్లీష్లో ఇంకో రకంగా ఉంటుంది. హి వాజ్ అప్రైట్, బ్లేమ్లెస్, వన్ హూ ఫియర్స్ గాడ్ అండ్ షన్స్ ఈవిల్ అని రాస్తాడు. చక్కటి పదజాలం వాడబడింది. ఎంత విశ్వాసం అంటే మనం వర్ణించలేనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. ప్రార్థనా జీవితం, బిడ్డల పెంపకం బాగుంది. అనుదినము వారి కోసం బళ్ళు అర్పిస్తున్నాడు. కొన్ని రోజులు చేసి మానవటం కాదు, కానీ నిత్యము అలాగునే చేయుచుండను అంటాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి పరిశీలించుకోవాలి. ఈ యొక్క లేఖన వెలుగులో మన జీవితాన్ని పరిశీలించుకుందాం. మన బిడ్డలు ఎలా పెరుగుతున్నారు? ప్రార్థనలు పెంచుతున్నామా? మందిరాన్ని తీసుకెళ్తున్నామా? వాక్యం నేర్పిస్తున్నామా? వాళ్ళతో టైం గడుపుతున్నామా? వాళ్ళ గురించి పట్టించుకుంటున్నామా? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు అడుగుతున్నామా? ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. రోజున ఫ్రీడమ్ ఎక్కువైపోయి ఇష్టానుసారంగా యవనస్తులు పాడైపోతున్నారు. ఈ రోజుల్లో మనకి ఎంతో మాదిరికరమైన జీవితాలు కనపడుతున్నాయి. బిడ్డలను చూస్తే చాలా ప్రేమగా పెంచుకుంటూ వచ్చాడు. ఆడపిల్లని అనడు మర్చిపోలేదండి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. రోజుకు ఒక ఇంట్లో విందంటే 7 కుమారులు కాబట్టి 7 కుమారుల ఇంట్లో 7 రోజులు విందు అయిపోతే ఇంకా ఆడపిల్లలు 3 ఇళ్లలో వారు వంట చేసుకునేది ఎప్పుడండి? వంట చేసుకునే అవసరం లేదేమో, వాళ్ళు మర్చిపోయారేమో అనిపిస్తూ ఉంది. ఈ రోజున అన్నదమ్ముల మధ్య, అక్కజల్లుల మధ్య, బంధువుల మధ్య
ఆప్యాయతలు, ప్రేమలు సన్నగిలిపోతున్నాయి. ఎక్కడ కూడా సమాధానం వస్తుంది. ఒక ఇంట్లోనే ఇద్దరికి వేరుగా ముగ్గురికి విరోధం, ఇద్దరు వేరుపడిపోతున్నట్టుగా ప్రభు సెలవు ఇచ్చి జరుగుతూ ఉంది ఈ రోజున కూడా. నెమ్మలేని కుటుంబాలు, ప్రార్థన లేని కుటుంబాలు, భ్రష్టు పెట్టుకుని కుటుంబాలు, దేవుని దూరమైన కుటుంబాలు మనం చూస్తూ వచ్చాం. కానీ యోబు కుటుంబాన్ని చూసి మనం ఎంతో నేర్చుకోవాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. ఇలా అడిగినటువంటి యోబు చక్కటి ప్రశ్నలు వేశాడు. జాగ్రత్తగా గమనించినట్టయితే కొత్త నిబంధనలు వచ్చేటప్పటికి ప్రశ్న సమాధానం చెప్తాను, జాగ్రత్త చూడండి. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగునెవడును పుట్ట నేరడు కదా అన్న ప్రశ్నకి యేసయ్య వచ్చేసాడు. ఆ ఆదాముల నుంచి పుట్టుకొచ్చాడు, అబ్రాహాము సంతానం నుంచి వచ్చాడు, మరియమ్మ కడుపున పుట్టాడు, పరిశుద్ధాత్మ శక్తి వల్ల ఆమెను ఆవరించబడి ఆత్మశక్తితో పుట్టాడు. యెషయా 9:6 రికార్డ్ చేశాడు. ఏమని? ఎలాగనగా మనకు శిశువు పుట్టను, మనకు కుమారుడు అనుగ్రహించబడను అని చెప్పి రాస్తూ వచ్చాడు. 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం 740 years ముందే రాయబడి ఉంది. దానికంటే ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితమే యోబు గ్రంథం అంటే ఆల్మోస్ట్ మనకి ఆ యొక్క అబ్రహాము యొక్క సమకాలీకులుగా మనం బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. అంటే ఇంకొక క్రీస్తు పూర్వం ఒక 2000 సంవత్సరాల కింద అయి ఉండొచ్చు. అంటే ఇప్పటికీ అదొక 2000, ఇది ఒక 2000, 4000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి లేఖన భాగం యోబు అనుకోవచ్చు. ఆయన అంటున్నాడు 2 పాయింట్స్. ఒకటి పాప రహితుడు పుట్టాలి, మరి ఒకటి మధ్యవర్తి పుట్టాలి, దూతల నుంచి వస్తే బాగుండు అనుకున్నాడు. 3 పాయింట్స్ చెప్పాడు. చూడండి, పాయింట్ వైజ్ మనం చూసినట్టయితే పాప సహితంలో పాపరహితుడు పుట్టాలి. దీనికి సమాధానం యేసు ప్రభువు వచ్చారు. మరి ఇక్కడ పుట్టిన విషయం ఇప్పుడు నేర్చుకున్నాం. ఈ యొక్క లేఖనం మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం చూసినప్పటికీ యేసు ప్రభువు వారు సేవకు వచ్చి 30 ఏళ్ళకి సేవకు వచ్చేసారు మాట అంటాడు. చూద్దామండి. 8వ అధ్యాయం 46వ వచనం. వాళ్ళు యూదులతో మరి ఇంకా పరిసయ్యులతో శాస్త్రులు తర్కిస్తూ మాట్లాడతాడు ఆయన. ఆయన అంటున్నాడు 8:46లో, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈజ్ ఛాలెంజింగ్ గాడ్ అండి. నేను మార్గమును సత్యమును జీవములైనటువంటి దేవుడిని, నా ద్వారానే తప్పడం తండ్రి యొద్దకు రాడని చెప్పినటువంటి దేవుడు 8:46 రాగానే అంటున్నాడు, నా ఎందుకు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించను అన్నాడు. ఎంత ఛాలెంజ్ చేసినటువంటి దేవుడు మనం చూడలేదండి. ఎంతోమంది భక్తులు, ప్రార్థనాపరులు, దైవికమైనటువంటి వ్యక్తులు, ఋషులు వచ్చారు, ఎంతోమంది మతస్థాపకులు వచ్చారు. కానీ ఈ కొన్ని వేల సంవత్సరాల నుంచి మన భారతదేశం చూసినా సరే ఏ ఒక్క వ్యక్తి కూడా, ఏ బోధకుడు కానీ, ఏ ముని కానీ, ఏ యోగి కానీ, ఏ మత సిద్ధాంతకర్త కానీ వచ్చి నా యందు పాపం ఉన్నదని మీరు ఎవడో స్థాపించరని సవాలు చేసినటువంటి వ్యక్తి ఈనాటికి లేడు. ఒక్క యేసు ప్రభు మాత్రమే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆన్సర్ కరెక్ట్గా వచ్చింది. ఆయన ఏమని అడిగాడు? పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలని ఎంత మేలు అని. వెంటనే పాపం భయపడిపోయి 4 గడుచుకున్నాడు. ఏమన్నాడు? అలాగనే ఎవడని పుట్టలేడని చెప్పేసి నిరుత్సాహపడిపోయినటువంటి యోబు యొక్క ఆలోచనకి, ఆసక్తినటువంటి ఆశకి జవాబు యేసు ప్రభువే. ఎందుకంటాడు ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. గమనించండి, దీనికి ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, దేవా నువ్వు ఉన్నావు, గొప్ప దేవుడు, నేను మేము చూడలేము, కానీ నీకు మాకు ఒక మధ్యవర్తి ఉంటే మేము బాగుంటుంది, మేము మిమ్మల్ని తట్టుకోలేము, నీకు చెప్పుకోలేము, డైరెక్ట్గా నేను ఫేస్ చేయాలని చెప్పేసి భయపడుతున్న రోజుల్లో ఉన్నాడు యోబు. కాబట్టి 1 తిమోతి పత్రిక రాగానే చాప్టర్ 2:5, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు చేశాను నరుడు. అర్థమైందండి? మధ్యవర్తి కావాలని నేర్చాడు. మధ్యవర్తి యేసే అని చెప్పేసి తిమోతి పత్రికలో రికార్డ్ చేసేసాడు. రెండవది పాప సహితంలో నుండి పాపరహితుడు పుడితే ఎంత బాగుందని చెప్పి అన్నందుకు జాన్ 8:46 గాస్పుల్లో రాస్తున్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని అంటాడు. ఎంత గొప్ప దేవుడు అండి. అయితే దూతల్లో నుంచి వస్తే బాగుండని చెప్పేసి అనుకున్నాడు కదా. రండి, అది హెబ్రీ పత్రిక 6వ వచనం చూస్తే, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు, నీవు దేవదూతల కంటే వాళ్ళని కొంచెం తక్కువ వానిగా చేసేటివి, మహిమా ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేస్తువని, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివని చెప్పేసి రికార్డ్ చేస్తున్నాడు. హెబ్రీ 2:7.
కాబట్టి దేవదూతల కంటే వాళ్ళని కొంచెం అన్నాడు. 3 ప్రశ్నలకి సమాధానాలు బైబిల్ నుంచి వచ్చేసినాయి. కాబట్టి యేసు ప్రభువుల వారి పుట్టుక గురించి ఎంతోమంది రాశారు, కానీ విషయం ఏంటంటే ముందుగానే ఆలోచించాడు. ఎవరండి? యోబు గారు. ఈయన గురించి మనం పట్టించుకోలేదు, కానీ ఈయన యొక్క ఆశకు సమాధానమే యేసు ప్రభువుల వారు. ఇంకా కొంచెం మనకు కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. రండి, యోబు గ్రంథంలోనే 33వ అధ్యాయం 14 వచనం చదువుతున్నాను. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండానట్లు చేయనట్లు, తాము తలచిన కార్యం వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వల్ల నశింపకుండా వారి ప్రాణం తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. ఉపదేశం సిద్ధపరుస్తా అంట దేవుడు. ఎంత మంచి దేవుడు అండి. ఇక్కడ చెప్పేది ఏంటంటే, మంచం ఎక్కించి రోగం కలుగు చేస్తే రొట్టెయు రుచిగల మాంసము మనకి అసహ్యం అయిపోతుంది చెప్పాడు. ఎముకలు బయటికి పడుచుకొస్తాయి అంటాడు. దిక్కు లేకుండా దరిద్రులు ఎవరు పట్టించుకున్నట్టు పడిపోయి ఉంటే మానవుడికి అప్పుడు కానీ బుద్ధి రాదని చెప్పి రాస్తాడు ఇక్కడ. 33వ అధ్యాయం చాలా చక్కగా రాశాడండి. అయితే ఎముకల్లో ఎడతగిన నొప్పులు కలుగుట వల్ల వాడు శిక్షణంలో అంటే ప్రాక్టీస్ ట్రైనింగ్ అవుతాడంట. మంచం మీద పడేసి మంచి మంచి కర్రీస్ పెడతా ఉన్నా కానీ చికెన్ పెడతా, మటన్ పెడతాను, వద్దు నాకు 4 చేతు అని చెప్పి అంటారు పేషెంట్స్. ఎంత రాస్తున్నాడు యోబు గ్రంథంలో రాస్తూ, రొట్టెయు రుచిగల ఆహారం నాకు అసహ్యం అని చెప్పి అంటారు. వద్దమ్మా నాకు పెట్టకండి అంటారు పేషెంట్. చూడండి, మా కాఫీ తాగుతావు, టీ తాగుతావు, ఏమొద్దు నాకు వద్దని చెప్పి అంటారు. బలవంతంగా మనం పెడుతుంటాం కొన్నిసార్లు. అలాగే పాపినటువంటి మనుష్యుడు ఎంత చెప్పినా వినకపోతే ఏం చేస్తాడట? ఎన్ని మెసేజ్లు వింటున్నారండి టీవీ ద్వారా, రేడియో ద్వారా, లేక సువార్త సందేశాల ద్వారా, అనేక స్వస్థ కూడికల ద్వారా ఎన్నో వింటూ వస్తున్నప్పుడు కూడా మారు మనసు లేని జీవితాల్లో ఉండిపోతున్నటువంటి వారికి ఈ యొక్క నామకార్థపు క్రైస్తవులకి బోధ చేస్తున్నాడు. ఇక్కడ యోబు నుంచి మాట్లాడుతున్నాడు. తర్వాత అంటాడు, వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును, బయటికి కనపడకుండా ఎముకలు పైకి పొడుచుకుని వస్తున్నాయి, వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారుల యొద్దకు సమీపించును, నరులకు యుక్తమైన యుధోవానికి తెలియజేటకు వేలాది దూతల్లో ఉంటే ఘనుడగు ఒకడు వాళ్ళకి మధ్యవర్తి ఉండినడలా అని అంటూ ఈ 33:24 చక్క రాస్తాడు. పాతాళంలో దిగి వెళ్లకుండా వాళ్ళని విడిపించును అంటాడు. ఉద్దేశం ఏంటండి? మనుషులు పాతాళంలోకి వెళ్ళిపోయి, నరకంలోకి వెళ్ళిపోయి, అక్కడ సాతాను ఉండే ప్రదేశంలో అగ్ని ఆరదు, పురుగు తోదని చోట లక్షల కోట్ల సంవత్సరము నిత్యత్వంలో కాలిపోవటం దేవుని చిత్తము కాదు. కానీ ఈ యేసుక్రీస్తు ద్వారా మనుషులు రక్షించబడాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. అందుకే అంటాడు రోమాపత్రికలో, మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ బలహీనమై ఉండగా, మనం ఇంకనూ శత్రుమై ఉండగా యేసుక్రీస్తు మన కోసం వచ్చాడు. మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మన కొరకు ఈ మరణించాడని చెప్పి రాస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి. అటువంటి గొప్ప దేవుడి గురించినటువంటి తలంపులు ముందే ఈయన కలలుగంటూ వచ్చాడు. ఎవరండి? యోబు గ్రంథంలో చక్కగా సుస్పష్టంగా రాస్తున్నాడు. మనం పట్టించుకో యోబు గ్రంథాన్ని. ముందుగా అడ్వాన్స్ చెప్తూ వచ్చాడు. ఈయన ప్రవక్తలందరికంటే ముందు చెప్తూ వచ్చాడు. యెషయా కంటే ముందున్నాడు. యెషయా 9:6లో రాసినటువంటి లేఖన భాగం ఏంటంటే, ఇలాగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, అతని మీద రాజ్యభారం ఉండను అని రాస్తూ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని పేర్లు మనం చూస్తూ వచ్చాం. ఆయనకంటే ముందే రాసేసాడు ఇక్కడ. ఇంకా జకర్యాకి వెళ్ళి చూసినప్పుడు 9వ అధ్యాయం 9వ వచనంలో కూడా మాట్లాడుతుంది, ఆయన గాడిద పిల్లలను ఎక్కి వస్తున్నాడు, నీ రాజు నీతి పిల్లడే వస్తున్నాడు అని చెప్పి జకర్యా 9 రికార్డ్ చేస్తున్నాడు. ఆ రాజు గురించి జకర్యా కంటే ముందు, తర్వాత యెషయా కంటే ముందు యోబు రికార్డ్ చేస్తున్నాడు ఆయన ఆశను. బాగా నేర్చుకోవాలి ప్రేమ దేవుని బిడ్డలారా. ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. ఆయన కనుక రాకపోతే మన బ్రతుకు ఏమైపోయిందో ఆలోచించుకోండి. యేసుక్రీస్తు కనుక ఈ లోకానికి రాకపోతే మనమంతా నిత్యత్వం నరకంలో మాడి మసి అయిపోయేవాళ్ళమే. కానీ ఆయన మహాప్రేమ చేత, ఆయన ప్రేమ స్వరూపు కాబట్టి, ఆయన మన కోసం ప్రాణం పెట్టే దేవుడు కాబట్టి ప్రేమ మరణమంతా బలవంతం అని చెప్పి రాశాడు. పరమగీతాలు 8వ అధ్యాయం 6వ వచనం రాస్తుంది. ఈర్ష్య పాత్రలంతా కఠోరం అని చెప్పి రాస్తుంటాడు. కానీ నీ కోసం నా కోసం ఈ లోకానికి యోబు తలంచినటువంటి తలంపుల్లో నుంచి యేసుక్రీస్తు పుట్టాడని చెప్పి అనిపిస్తూ ఉంది.
ఇంకా కొంచెం జాగ్రత్తగా ధ్యానం చేసినట్టయితే ప్రశ్నలు వేస్తూ వచ్చాడు. ఎవరికండి? యోబుతో మాట్లాడుతూ దేవుడు 38వ అధ్యాయం నుంచి 41 వరకు ప్రశ్నలు వేస్తూ వచ్చాడు. నడుము కట్టుకొనుము అని సుడిగాలి నుంచి మాట్లాడుతున్నప్పుడు, భూమిని చేసినప్పుడు నువ్వు ఉన్నావా? గాలికి ఇంత బరువు అని చెప్పి నువ్వు ఉన్నావా అని చెప్పి అంటూ, వెండికి గని కలదు, పుటమేయు బంగారం స్థలం కలదు, మనుష్యులు చీకటికి అంతము కలుగు చేతులు నాశనండి. 28వ అధ్యాయం 3వ వచనం. నిజంగా ఎంత గొప్ప వాక్యం. అడ్వాన్స్ చెప్పాడు. థామస్ ఆల్వా ఎడిసన్ 1879లో బల్బు కనిపెడితే ఇంకా కొన్ని వందల సంవత్సరాల ముందే ఆయన రాస్తున్నాడు, మనుషులు చీకటికి అంతము కలుగు చేదురు అంటే ఎలక్ట్రిసిటీ కనిపెడతారని చెప్పి రాసేసాడు. ఈ యొక్క గనుల గురించి రాశాడు 28వ అధ్యాయంలో. వెండికి గని కలదు, పుటమే సువర్ణములకు స్థలము కలదని రాశాడు. బంగారం ఎక్కడి నుంచి రాసుకొచ్చాడు. ఇంకా 5-6 వచనాలకు వెళ్తే, భూమిలో నుండి ఆహారం పుడుతుందని చెప్పి అంటాడు. దాని లోపలి భాగం అగ్నిమైంది రాశాడు. ఎంత జ్ఞానం అండి! ఎంత జ్ఞానవంతుడు అంటాడు. యెహోవా దేవుడు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతం అయిపోయి ఉక్కిరిబిక్కిరి అయిపోయినప్పుడు అంటాడు. 38 చాప్టర్ నుంచి 41st చాప్టర్ వరకు ప్రశ్నలు వేస్తుంటే ఆయన ఏమాత్రం సమాధానం చెప్పలేకపోయి ఊపిరి ఆగిపోయినంత అయిపోయింది. ఏం మాట్లాడలేకపోయాడు అని అంటాడు. నేను శక్తికి మించి జ్ఞానం గురించి మాట్లాడాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. మీరు లెక్క పెడితే 89 ప్రశ్నలు వేశాడండి యోబుకి దేవుడు. ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలా. ఎంత జ్ఞానవంతుడు కూడా చెప్పలేకపోయాడు. మీరు నేను ఏ పాటి వాళ్ళము. అయితే చివరికి 28వ అధ్యాయం తేలుస్తాడు. ఆఖరి వచనం 28వ అధ్యాయం 28వ వచనం మాట్లాడుతుంది. యెహోవా యందులు మరియు యెహోవా యందుల భయభక్తులు జ్ఞానమనియు దుష్టత్వం విడిచిన వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాను అని అంటాడు. ఎంత మంచి దేవుడు అండి! ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. యేసయ్య అందుకోసం వచ్చాడండి. గుర్తుపెట్టుకోండి, యోబు కోరికిన కోరికలకు జవాబు యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయన దేవుని కుమారుడు ఉండి దేవునితో సమానముగా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల కోరికకు పుట్టి దాసస్వరూపం ధరించుకుని తను తానే రిక్తులుగా చేసుకుని అని చెప్పి అంటాడు. చక్కటి భాష అండి. ఆయన అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసముకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా రక్షించబడకపోతే యోబు కోరుకున్నాడు ఎప్పుడో ఓల్డ్ టెస్ట్మెంట్లో, నాకు మధ్యవర్తి కావాలి, పాప సహితుల నుంచి పాపరహితుడు కావాలి, దేవదూత నుంచి ఒకడు కావాలని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు. అక్కడ యోబు గ్రంథం 33కి వెళ్తే ఇంకా చూసినట్టయితే 33:24 పాతాళంలో దిగి వెళ్లకుండా వారిని విడిపించును. ఎవరంట? యేసుప్రభుల వారు. ఏం చేస్తాడట? పాతాళంలోకి పోకుండా విడిపిస్తాడట. ఎందుకని? పాప శాపాల నుంచి మనం విడిపించే దేవుడు యేసయ్య. మన పాపలన్నీ మోసాడు ఆయన. నీ పాపం నా పాపం వీపు మీద మోసాడు. పాపాలన్నీ సముద్రపు అగాధంలో పడవేశాడు. తన వీపు వెనక పక్క పడవేశాడు. నేనే దేవుడును, నేను నా చిత్తానుసారంగా నీ పాపలను తుడిచివేస్తున్నాను అని చెప్పినటువంటి దేవుడు నమ్మదగిన వాడండి. నేను పాపిని ప్రభువానంటే ఆయన రక్షించడానికి సమర్థుడు. ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. ఎటువంటి పాపైన పర్వాలేదు ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపలను క్షమించమంటే ఆయన క్షమించటకు సిద్ధమైన మనసు గలవాడు కాబట్టి క్షమించి తన బిడ్డగా నేను స్వీకరిస్తాడు. ప్రతి పాపను క్షమించేస్తాడండి. ప్రతి రోగం బాగు చేస్తాడండి. యేసు ప్రభు బాగు చేయలేని రోగం లేదు, క్షమింపలేని పాపం లేదంటాడు భక్తులు. కాబట్టి ఇంకా యేసు ప్రభును ఆయన్ని ఆహ్వానించండి. యేసు ప్రభు ఆయన పాపిని, నీ రక్తంలో నా పాపను కడిగివేయనంటే ఆయన వెంటనే కడిగేసి తన బిడ్డగా చేసుకుంటాడు. పరలోక రాజ్యములకు వారసులుగా చేస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. దయచేసి తనలో ఉంచండి. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, జీవముగల దేవ, ఈ లేఖన భాగాలను తీసుకొచ్చారు, మీకు స్తోత్రాలు. ఆయన 3 రకాలుగా కోరినట్టుగా తండ్రి 3 కోరికలు మీరు తీర్చారు. దేవదూతల నుంచి కావాలి మధ్యవర్తి అన్నాడు. రెండవదిగా పాప సహితం నుంచి పాపరహితుడు పుడితే ఎంత మేలని చెప్పేసి ప్రభు బాధపడుతూ వచ్చాడు. మూడవదిగా మా ఇద్దరి మీద చేయించినట్టు మధ్యవర్తి మాకు కావాలని చెప్పి ఏడ్చాడు. అన్ని రకాలుగా నువ్వు కొత్త నిబంధనలో నీ సొంత కుమారుని పంపించావు నాయన. ఇట్లుండగా ఏ బంధము దేవుడు మన పక్షంలో మనకు విరోధేవుడు అని చెప్పి అంటూ దైవదాసుడు రాశాడు పౌలు గారు 8:31-32లో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు అనే మాటతో మనల్ని బలపరిచిన స్తోత్రాలు. బలహీన ఉన్నాను ప్రభావ, మీరు బలపరచండి. అనారోగ్యం వారిని ముట్టి బాగు చేయండి. వివాహాలకు సరైన జీవిత భాగస్వాములు చూపించండి.
జాబ్స్ లేక బాధపడిన జాబ్స్ చూపించండి. వ్యాపారంలో నష్టపోయిన బిడ్డలు లేవనెత్తండి. ఆర్థికంగా కుంగిపోయిన వాళ్ళని లేవనెత్తండి. వారి అక్కలు తీర్చండి. రక్షణ దయచేయండి. నెమ్మది నీ నెమ్మది శాంతి సమాధానం నీ శాంతిని బలపరచండి అయ్యా. బీపీ షుగర్తో బాధపడిన అనేక రోగాలతో బిడ్డలు మీరు ముట్టండి, బాగుంచండి. మీరు పొందిన దెబ్బల వల్ల మాకు స్వస్థలను నెరవేర్చి బలపరచండి. ఇంకనూ కఠిన హృదయులైనటువంటి వారిని మీరు మార్చుకోండి, ఆకర్షించుకోండి, నీ బిడ్డగా చేసుకొని అయ్యా. ఏ రీతిగా అయితే ఇవ్వబడిగాడో సమాధానం వచ్చావు కనుక ఇంకా రక్షణ పొందిన వాళ్ళని మీరు రక్షించుకోండి అయ్యా, ఆకర్షించుకోండి బాబు. నువ్వు పిలవకపోతే వాళ్ళు రారు. నామకార్థ ప్రయత్నాలు మార్చుకోండి. ఇంకా నువ్వు తండ్రి అయ్యా, ఇంకా ఏ బాధలో ఉన్నారో చెప్పుకొని సమస్యలు బిడ్డను వారిని జ్ఞాపకం చేసుకోండి. హృదయాంతరాలను పరీక్షించే దేవుడు కనుక అయ్యా, విధానాన్ని జ్ఞాపకం చేసుకోండి. దిక్కులేని పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. దయచూపండి తండ్రి. మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రతి ఒక్కరిని ఆదరించండి. తరవంచినటువంటి ప్రతి బిడ్డను దర్శించి ప్రభా వారిని ఆదరించి ధైర్యపరచమని, వారి హృదయాల వారి కుటుంబాల్లో నెమ్మది ప్రభా నెమ్మది శాంతి సమాధానంతో నింపమని, భవిష్యత్తు అంతా నీ కృపని కావదని దయచేసి నిన్ను కలిగి జీవించే జీవితం వరకు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.